మోడీ ఒక వ్యక్తి స్లోవేకియాకి మొన్నెళ్లారు. స్లోవేకియా నుంచి ఆ తర్వాత ఫ్రాన్స్‌కి వెళ్లారు. ఫ్రాన్స్‌లో జీ7 సమావేశాలు అటెండ్ అవ్వడం ఇదంతా చూసాం. స్లోవేకియా అత్యున్నత పురస్కారం ఇవ్వడం చూసాం. అయితే స్లోవేకియాలో ఒక వ్యక్తి కోసం 3 అవర్స్ ఆయన వెయిట్ చేశారు. ఆహ్, బ్రా బ్రాటిస్లవా అనేటటువంటి చోటన బ్రాటిస్లవాలో ఆగిపోయి మరి చూసారు. ఏంటయ్యా అంటే డాక్టర్ రాబర్ట్ గాఫ్రిక్ అనేటటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించినటువంటి ఉపనిషత్తుల్ని స్లోవేకియా భాషలో చేశారు. స్లోవేకియా భాషలోకి మార్చారు. అక్కడ భారతీయ ఉపనిషత్తులు వాడుకలో ఉన్నాయి. భారత సంస్కృతి సంప్రదాయాల్ని, ఆధ్యాత్మికతని అక్కడ స్లోవేకియాలో వినియోగిస్తున్నారు. దానికి మూలమైనటువంటి ఆయన్ని రాబర్ట్ గాఫ్రిక్ అనేటటువంటి రాబర్ట్ గాఫ్రిక్‌ని కలుస్తానని చెప్పి మోడీ అంటే స్లోవేకియా అధ్యక్షుడు ఆయన్ని ఎక్కడో ఉన్న ఆయన్ని తెప్పించడానికి 3 గంటలు పట్టిందనమాట.